జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. ఒక్క దేవాలయం పాకిస్తాన్ ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులను మిగిల్చింది. కంటి మీద కునుకు లేకుండా చేసింది ఆ గుడి. ఆ గుడిని ముట్టుకోవాలంటేనే వణికిపోతున్నారు పాకిస్తాన్ సైనికులు. ఆ గుడి ఎక్కడ ఉంది, ఎందుకు పాకిస్తాన్కు భయం ఆ గుడి అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ దేవాలయం పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్లోని లాస్ బెలా జిల్లాలో మక్రాన్ ఎడారి విస్తరించి ఉంది. అక్కడే హిగల్ నది ప్రవహిస్తుంది. ఆ దట్టమైన అడవులలో హింగ్లాజ్ మాత ఆలయం ఉంటుంది. పాకిస్తాన్లోని ఉన్న ఏకైక శక్తిపీఠం హింగ్లాజ్ మాత. 51 శక్తిపీఠాలలో ఈ ఆలయం ఒకటి. సతీదేవి తలపడిన ప్రాంతమే హింగ్లాజ్ శక్తిపీఠం. మన దేశంలోని రాజ్పుత్తులకు కులదేవతగా హింగ్లాజ్ మాతను పూజిస్తారు. దాదాపు 2 లక్షల సంవత్సరాల కాలం నాటిది ఈ ఆలయం. అమ్మ దర్శనం చేసుకుంటే పూర్వజన్మల పాపాలు నశిస్తాయని మన భక్తుల నమ్మకం. ఈ ఆలయం సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలో వెలిసినారు అమ్మవారు. అక్కడ హింగ్లాజ్ మాత ప్రతిరూపంగా ఒక చిన్న రాయిని పూజిస్తారు. ఈ శిలను సంస్కృతంలో హింగాలా అని పిలుస్తారు. అందుకే ఇక్కడి దేవతను హింగ్లాజ్ మాతగా పిలుస్తారు. అయితే దేశ విభజన తర్వాత పాకిస్తాన్ పాలకులు లక్షలాది మంది హిందువులను ఊచకోత కోశారు. హిందువులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని స్థిర చరాస్తులను వదిలేసి భారత్ వైపు పరుగులు పెట్టారు. ఈ మారణహోమం ముగిసిన తర్వాత పాకిస్తాన్ పాలకుల చూపు హిందూ ఆలయాల మీద పడ్డాయి. ఒక పథకం ప్రకారం ఆలయాలను ఒక్కొక్కటి నేలమట్టం చేస్తూ వచ్చారు, లేదా గుడులను మసీదులుగా మార్చుకున్నారు. మిగిలిన కొద్దిమంది హిందువులను బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చారు. ఇన్ని గుడులను ధ్వంసం చేసిన ఒక్క గుడిని మాత్రం ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. పాకిస్తాన్ పాలకులు, మిలిటరీ వాళ్ళు ఈ గుడిని ఎన్నిసార్లు ధ్వంసం చేయాలని ప్రయత్నాలు చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అమ్మవారి గుడిని ఏమీ చేయలేకపోయారు. ఇదంతా అమ్మవారి మహిమ అని అక్కడి హిందూ భక్తులు చెబుతారు. దేవీ నవరాత్రుల సమయంలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఈ జాతరకు పాకిస్తాన్లోని హిందువులు వేలాది మంది వస్తారు. అమ్మవారిని దర్శించుకుంటారు. వచ్చిన మహిళలు గర్భానృత్యం చేస్తారు. జాతరకు ముస్లింలు కూడా వచ్చి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. 51వ శక్తిపీఠమైన హింగ్లాజ్ మాతా దేవాలయాన్ని ప్రతి హిందువు దర్శించుకోవాలి. అమ్మవారి ఆలయాన్ని అమ్మవారే పాక్ మత ఛాందసవాదుల నుండి రక్షించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.